సో ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. మరి ప్రజలకి వాగ్దానం చేస్తున్నాడు, నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇంకొక స్క్రిప్చర్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. సో 19వ వచనం చూస్తే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. సో దేవుడు ప్రజలకి ఒక విషయంలో జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అదేంటంటే, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను ఒక అద్భుతం, నేను ఒక మిరకిల్, ఒక ఆశ్చర్య కార్యం ఏదైతే ఉందో అది నూతనముగా నేను మీ పట్ల చేయబోతున్నా. ఇది ప్రొఫెసీ. ఓకే, అందరికీ ఇది ప్రవచనం. అయితే ఈ 19th స్క్రిప్చర్లో ఉన్న వర్డ్స్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్చర్లో ఉన్న వర్డ్స్కి సపోర్టబుల్గా 18వ వచనాన్ని క్లియర్గా మనకు తెలియపరుస్తున్నారు. మరి దేవుడు మీ పట్ల ఒక నూతనమైన క్రియ చేయాలి అని అంటే 18వ వచనంలో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. సో మన ఫ్యూచర్లో చాలా మిరకిల్స్ని దేవుడు పెడతాడు. మన ఫ్యూచర్లో ఆశీర్వాదాలను దేవుడు అమర్చి పెడతాడు. మన ఫ్యూచర్లో దీవెన అనేది దేవుడు ప్రాప్తించేలాగున మరి కొన్ని దాచిపెడతాడు, కొన్ని బయలుపరిచేలాగా ముందు పెడతాడు. వాటన్నిటిని మనం పొందుకోవాలంటే నూతన క్రియగా దేవుడు చేస్తాడు. కానీ నూతన క్రియ చేసే ముందు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అంటే 2025వ సంవత్సరంలో ఆర్ఎల్స్ 2025వ సంవత్సరం ముందు ఏ సంవత్సరాలైతే నీకున్న సమస్యలను బట్టి నీ మనసాక్షి వాత వేయబడి ఉండొచ్చు, నీకున్న కష్టాలను బట్టి కొన్నిసార్లు నీ హృదయం నొప్పించబడవచ్చు, నీ హృదయం బ్రేక్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిప్రెషన్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ మనలో వస్తాయో వాటిని ఏం చేస్తామంటే ఎక్కువ థింక్ చేస్తాం. సో వెన్ వి థింక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, ఎప్పుడైతే మనకు ఆలోచనలు ఎక్కువైపోతుందో అప్పుడు మన స్పిరిచువల్ లైఫ్లోకే అది వచ్చేస్తుంది. అప్పటి వరకు మన మైండ్లో ఉన్న ఆ డిప్రెషన్, అప్పటి వరకు మన మైండ్లో ఎవరో మోసం చేసిన దాన్ని మనం బాగా ఆలోచించడం వల్ల, ఎవరో మన విషయంలో తప్పిదం చేయడం వల్ల మనం బాగా ఆలోచించడం వల్ల, అప్పటి వరకు మన బ్రెయిన్లో మన మైండ్లో ఉన్న ఆలోచన, డిప్రెషన్, రకరకాల విషయంలో శోధన ఏదైతే ఉందో అది కాస్త మన ఆత్మ జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలోకి అవి వెళ్ళిపోతాయో దేవుడు నూతన క్రియ చేయిస్తున్నాడు అనే వాగ్దానం చేశాడు కదా, అది నెరవేర్చబడలేకపోతుంది. అందుకే దేవుడు ఏది చెప్పినా ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. వితౌట్ ఇన్స్ట్రక్షన్ డోంట్ బిలీవ్ ద ప్రొఫెసీ. సో దేవుడు ఒక వాగ్దానం చేసినా, నిన్న ఆన్లైన్ సర్వీస్లో మనం వాగ్దానాలు తీసుకున్నాం. ఫెయిత్ని బట్టి, జీసస్ క్రైస్ట్ మీద మనకు ఒక విశ్వాసాన్ని బట్టి మనం కొన్ని వాగ్దానాలు తీసుకున్నాం. ఎప్పుడైతే వాగ్దానాలు తీసుకున్నామో ఆ వాగ్దానంలో రాయబడిన దేవుని మాటకు ఎగ్జాక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాడు దేవుడు. సో వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రార్థిస్తే నెరవేర్చబడవు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవుతున్నప్పుడే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ప్రేయర్ ఏం చేస్తుందంటే నీకు బలాన్ని ఇస్తుంది. ప్రేయర్ ఏం చేస్తుందంటే పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్తో పాటు దేవుడు ఎలా డైరెక్ట్ మిమ్మల్ని చేస్తున్నాడనే విషయాన్ని పసిగట్టగలిగే శక్తి, పసిగట్టగలిగే వివేచన జ్ఞానాన్ని దేవుడు మీకు కలగజేస్తాడు. సో ఇక్కడ వర్స్లో చూస్తే, నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఏం ఆలోచించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? మునుపటి విషయాలా, పూర్వకాలపు సంగతులు ఆలోచించమంటున్నాడా? లేదు, నూతన క్రియ చేస్తాడు కదా దేవుడు, దాన్ని ఆలోచించమంటున్నాడు. 2025వ సంవత్సరంలో మీరు పడిన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఏవైతున్నాయో 2025 సంవత్సరం నిన్నటి దినమునే అది అక్కడికే ఆగిపోయాయి. 2026 సంవత్సరం ఈరోజు మనం అడుగు పెట్టామంటే 100% నూతన క్రియ దేవుడు ఖచ్చితంగా జరిగించబోతున్నాడు. సో దట్స్ ఎ ప్రొఫెసీ. ఆ క్రియ మీ అందరి జీవితంలో షూరిటీగా జరుగుతుంది. హల్లెలూయా. సో బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సూపర్ న్యాచురల్ గ్రేస్ ఎప్పుడైతే దేవుడు మన మీదకి విడుదల చేస్తాడో ఆ సూపర్ న్యాచురల్ గ్రేస్ని బట్టి దేవుడు కొన్ని ఆయన కృపను బట్టి మన జీవితంలో పనిచేసేలా చేస్తాడు. సో దయచేసి వీ హ్యావ్ టు బిలీవ్ నాట్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసే పనుల మీద మనం నమ్మకం కాదు, కానీ దేవుడు మన పని విషయంలో ఏదైతే ఆలోచిస్తున్నాడో దాన్ని పసిగట్టగలిగే జ్ఞానం మీకుంటే
యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్లెస్డ్. అది రేపైనా, ఎల్లుండైనా, నెక్స్ట్ సంవత్సరం అయినా నీ జీవిత కాలమల్లా నువ్వు దీవించబడటానికి ఆస్కారం ఉంటుంది.